పూజిత. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు దురాశ. సముద్రపు ఒడ్డున తాబేలును చూసిన కొందరు ఆకతాయి పిల్లలు దానితో ఆటలాడడం మొదలుపెట్టారు. అవి ఎంతగా ఉన్నాయంటే వారు తమ వెకిలి చేష్టలతో తాబేలును బాధించేలాగా చేస్తున్నారు. దీనిని దూరం నుంచే చూస్తున్న ఒక యువకుడు చాలా కోపంతో దాన్ని భరించలేక పిల్లల దగ్గరకు వచ్చి ఆపండి అని బిగ్గరగా అరిచాడు. అతని అరుపులు విని అదురుపడిన పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తరువాత కాసేపటికి ఆ తాబేలు ఆ యువకుడి దగ్గరికి మెల్లగా పాక్కుంటూ వచ్చి, నేను నీకు చాలా కృతజ్ఞురాలనై ఉన్నాను. నువ్వు ఈరోజు నన్ను ఆ ఆకతాయిల బారి నుండి కాపాడావు. నీకు చాలా ధన్యవాదాలు అని చెప్తుంది. నువ్వు నన్ను ఆ ఆకతాయిల నుండి కాపాడావు కదా, నేను నిన్ను మా రాజ్యానికి తీసుకెళ్ళి నీకు మంచి విందు బహుమతులు ఇప్పిస్తాను, నాతో రా అని చెప్తుంది. దానికి ఆ బాలుడు ఏమంటాడంటే, ఎక్కడ మీ రాజ్యం ఎక్కడ ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని అడుగుతాడు. నాతో రా, తీసుకువెళ్తాను అని చెప్తుంది. ఆ బాలుడు ఆ తాబేలు వీపు మీద ఎక్కి భయంతో కూడిన ఆతృతతో దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకొని కూర్చుంటాడు. వారు సముద్రం అడుగున కొంత దూరం ప్రయాణించిన తరువాత సముద్రం అడుగు భాగానికి చేరుకొని తాబేలు ఒక పెద్ద భవనం ముందు నించుంటుంది. అతను ఆ బాలుడు ఆ భవనాన్ని చూసి, అమ్మో ఇంత పెద్ద భవనమా, ఎంత బాగుందో అని చెప్పి ఆశ్చర్యపోతాడు. తాబేలు ఆ యువకుడిని తీసుకొని లోపలికి వెళ్తుంది. తాబేళ్ల రాజు అతనికి పెద్ద విందు ఏర్పరుస్తాడు. అది చాలా రుచికరంగా ఉండటంతో అతను చాలా సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తాడు. తరువాత ఆ బాలుడు, ఇంతకు ముందెప్పుడు నేను ఇంత రుచికరమైన విందును తినలేదు, ఇది నాకు ఇప్పించినందుకు నీకు చాలా ధన్యవాదాలు అని చెప్తాడు. ఆ తాబేలు తరువాత ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి, నేను నీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు ఈరోజు నన్ను ఆకతాయిల బారి నుండి కాపాడావు, కాబట్టి నేను నీకు బహుమానంగా 2 పెట్టెలు ఇస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత వాటిని ఉప్పతీసి చూడు, కానీ నువ్వు వాటిలో ఒక్కదాన్ని మాత్రమే ఉప్పతీయాలి, రెండవ దాన్ని అసలు నువ్వు దాన్ని తాకకూడదు అని చెప్తుంది. మరొక తాబేలు అతన్ని భూమి మీద దిగి పెడుతుంది. అతను ఇంటికి వెళ్ళిన తరువాత ఒక పెట్టెను ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో అతనికి చాలా వజ్రాలు, వైఢూర్యాలు, నగలు, బంగారం ఇలాంటివన్నీ చాలా కనపడతాయి. అతను దాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తాడు. కానీ ఆతృత పట్టలేక, రెండవ పెట్టెలో కూడా ఇంకా బోలెడన్ని ద్రవ్యరాశులు ఉండుండవచ్చు, నేను దాన్ని కూడా ఓపెన్ చేసి చూస్తాను అని చెప్పి ఆతృత పట్టలేక దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అతను దాన్ని తెరిచిన మరుక్షణమే అతను ముసలివాడుగా అయిపోతాడు. తన చర్మం ముడతలు పడి తెల్ల వెంట్రుకలు వచ్చేసి వికారంగా తయారవుతుంది. తన మొహాన్ని తాను చూసుకొని, నాకు ఇలా జరగాల్సిందే, నేను ఆతృత పట్టలేక దురాశతో రెండవ పెట్టెను కూడా తెరిచి చూడడం వల్లే నాకు ఇది జరిగింది, నాకు ఇది తగిన శాస్తే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి ఫ్రెండ్స్? మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం దురాశ చెందకూడదు, దేనికి ఉన్నదాంతోనే సంతృప్తి చెంది హాయిగా జీవించాలి. థ్యాంక్ యూ.